నమో వెంకటేశాయ. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డూలలో తిరుపతి లడ్డూకున్న ప్రాముఖ్యత దేనికి లేదు. అంటే అలా అనడంలోనే అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే దీని రుచి వాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవ్వరూ అనుకరించకూడదు అని అర్థం. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలి స్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్దం నుంచి 20వ శతాబ్ది తొలి నాళ్ళ వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి సంధి నివేదనలు అంటే నైవేద్య వేళలు అన్నమాట ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్దం మధ్య భాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. ఎప్పుడు అంటే 19వ శతాబ్దంలో ఇది అంటే మధ్య భాగంలో తీపి బూందీ అనేది అప్పుడు స్టార్ట్ చేశారనమాట. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడా స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది. ఇప్పుడు లడ్డూకు డిమాండ్ ఎంతో ఉంది. ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరము మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇక లడ్డూను మన తెలుగులో సంస్కృతంలో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, తమిళంలో ఏమంటారు అనే దాని గురించి మనం తెలుసుకుందాము. సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టికము అని, తెలుగులో లడ్డుకము, లడ్డువము, లడ్వము అని, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అని పిలుస్తారు. అంటే ఇన్ని రకాలుగా పిలుస్తారనమాట. మనం తెలుసుకున్నది సంస్కృతంలో తెలుసుకున్నాము, తెలుగులో తెలుసుకున్నాము, తమిళంలో తెలుసుకున్నాము. ఇక హిబ్రూ భాషలో లడ్ LUD 1CHR 1:17 అనే పదము దీనికి సమానార్థకంగా చెప్తారు. బైబిల్లో LUD లడ్ పదానికి జోన్స్ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ టెస్టామెంట్లో లజ్ మూల రూపకంగా పేర్కొన్నారు. ముద్దగా చేయడం అని దీని అర్థం అన్నమాట. ఒకప్పుడు బియ్యం పిండితో చేసిన లడ్డు ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యం పిండి, బెల్లము కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటకలో మేల్కోటే దేవాలయంలో మనోహరం అనే ప్రసాదాన్ని పెడతారు. మధుర మీనాక్షి దేవాలయంలో బియ్యపిండి, మినప్పిండి, పెసరపిండి కలిపి లావు కారపూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలో వేసి ఉండకట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరము అంటారు. మన మిఠాయి లడ్డు ఇలాంటిదే. మనోహరాల గురించి హంసవిశంతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది. అంటే 350 ఏళ్ల క్రితం వరకు మనోహరము ఒక ప్రసిద్ధమైన తీపి వంటకం. ఇక తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు ముందు వకుల మాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకులమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు అంటే ఏమంటారు ప్రసాదాలు అంటారు కదా మనము. సో అవి ఆలయంలో సంపంగి ప్రకారము ఉత్తర భాగాన తయారు చేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులను అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం నుంచి వస్తువులు ఇస్తారు.
దీని ప్రకారము 5100 లడ్డూలు మాత్రమే తయారు చేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం ఇప్పుడు చూసే లడ్డూ తయారీ మొదలైంది. దీని తయారు చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఒకటి ఉంది. లడ్డూ తయారీ చేయడానికి వాడే సరుకుల మొత్తాన్ని దిట్టమని పిలుస్తారు. ఈ దిట్టం స్కేల్ను 1950లో మొదట రూపొందించగా భక్తుల తాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు. ఇప్పుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారము 5100 లడ్డుల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. దానికి ఎంత వినియోగిస్తారంటే ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, యాలకులు 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంత మామిడి పప్పు అంటే 30 కిలోలు. ఈ మిశ్రమంలో సుమారు 5100 లడ్డూల వరకు తయారవుతాయి. శ్రీవారి ఆలయం ఆగ్నేయ దిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15,000 వరకు లడ్డూలు తయారవుతాయి. తొలి రోజుల్లో లడ్డూలను కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామాగ్రి సహాయంతో రోజు లక్షల లడ్డూలు తయారు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే లడ్డు అంటే ఇప్పుడు కల్తీ అయిందని చెప్పేసి ఎక్కడ చూసినా కానీ అందరూ ఈ తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అంటే పశ్చాత్తాప అదేంటి దీక్ష చేస్తున్నట్టు అని చెప్తున్నారు. అది ఇవన్నీ జరుగుతున్న తరుణంలో మన లడ్డు గురించి కొంచెం వివరంగా తెలుసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి ఈ లడ్డు విషయం మాట్లాడుతున్నారండి. ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకున్నట్టయితే అతను ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది చేపట్టారని చెప్పొచ్చు. అంటే శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానంలోని ట్యూస్డే రోజు అంటే నిన్న 24వ డేటున ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. అంటే స్టెప్స్ చీపిరితోని బాగా అంటే పుల్లల చీపిరితో బాగా క్లీన్ చేసి దానికి ఏం చేశారంటే పసుపు తర్వాత అన్నీ రుద్దారనమాట. పసుపు అలాంటివి రుద్ది అంటే పారిశుద్ధంగా అంటే ఎలాగో జరిగిపోయిన ఈ తప్పును ఈ విధంగా సరిదిద్దవచ్చు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేపట్టింది. ఒక రకంగా పాజిటివ్గానే ఆలోచించవచ్చు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తిరుమలలో ఇప్పుడు జరుగుతున్న విషయము ఇది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ లడ్డు అనేది ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి అనేది మనం చాలా వివరంగా తెలుసుకున్నాము. ఇప్పుడు తప్పకుండా ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూసిన వాళ్ళు చూసినట్టు. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ముఖ్యమైనవి ఇస్తూ ఉంటాను.